కన్నడ నటి రణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. 14.8 కిలోల బంగారాన్ని అధికారులు గుర్తించిన అనంతరం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. రణ్యారావు ప్రముఖ డీజీపీ కుమార్తె కావటం విస్తుగొలిపే విషయం. తాజా సమాచారం మేరకు రణ్యారావుకు కోట్లాది రూపాయల విలువ చేసే 12 ఎకరాల భూమిని కర్ణాటక ప్రభుత్వం కట్టబెట్టిన విషయం బయటపడింది. 2023లో కర్ణాటక పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి బోర్డు 12 ఎకరాల పారిశ్రామిక భూమిని రణ్యారావు కోసం కేటాయించింది. 2023 జనవరిలో బసవరాజ్ బొమ్మాయి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం రణ్య, ఆమె సోదరుడు రిషబ్ డైరెక్టర్లుగా ఉన్న సిరోడా ప్రైవేట్ లిమిటెడ్కు భూమిని మంజూరు చేసింది. ఆమె కంపెనీ స్టీల్ టీఎంటీ బార్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి 138 కోట్లు పెట్టుబడి పెడతామని హామీ ఇచ్చింది. ఈ భూమి తుముకూరు జిల్లాలోని సిరా పారిశ్రామిక ప్రాంతంలో ఉంది. 137వ రాష్ట్ర స్థాయి సింగిల్ విండో క్లియరెన్స్ కమిటీ సమావేశంలో కేటాయింపునకు ఆమోదం లభించింది. ఇప్పుడు మెసర్స్ సిరోడా కంపెనీ అధినాయకురాలు రణ్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో చిక్కుకోవడంతో ఇది సమస్యల్లో పడనుందని సమాచారం. రణ్యారావు కంపెనీ స్టీల్ టీఎంటీ బార్లు, రాడ్లు, ఇతర అనుబంధ ఉత్పత్తుల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనను పంపారు. ఈ ప్రాజెక్టు సుమారు 160 ఉద్యోగులను సృష్టిస్తుందని అంచనా. మెసర్స్ సిరోడా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 21 ఏప్రిల్ 2022న స్థాపించామని, బెంగళూరులో ఇది ఉందని కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు. కేటాయించిన భూమిని కంపెనీకి అప్పగించారా లేదా అన్న దానిపై పారిశ్రామిక శాఖ వెల్లడించాల్సి ఉంది.